నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. యువతను మింగేస్తున్న గంజాయి మహమ్మారి ఆంధ్రప్రదేశ్లో గంజాయి కలకలం రేపుతుంది. చదువుకోవాల్సిన పుస్తకాలు ఉండాల్సిన చేతిలో గంజాయి పొట్లాలు కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొమటిపల్లిలో వెలుగు చూసిన ఈ ఘటన కేవలం ఒక జిల్లా సమస్య కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులను వణికిస్తున్న నిప్పులాంటి నిజం. 7 విద్యార్థులు, ఒక మైనర్ బాలుడు గంజాయి ముఠాలో పట్టుబడడం చూస్తుంటే అసలు మన విద్యా సంస్థలు ఏ దిశగా వెళ్తున్నాయి? చాలా మందికి వచ్చే సందేహం, అసలు ఈ విషయం కాలేజీ గడప దాటి లోపలికి ఎలా వెళ్తుంది? గంజాయి మాఫియా చాలా తెలివిగా పనిచేస్తుంది. ముందుగా ఒక విద్యార్థికి అలవాటు చేయడం, ఆ తర్వాత వాడి తద్వారా మరికొంతమందికి చేరవేయడం, ఇలా ఒక గొలుసు కట్టు క్రమంలా ఇది విస్తరిస్తుంది. డార్క్ వెబ్ లేదా కోడ్ లాంగ్వేజ్ తో వాట్సాప్ గ్రూపుల ద్వారా డెలివరీలు జరుగుతున్నాయి. కాలేజీల పరిసరాల్లో ఉండే చిన్న చిన్న బంక్ షాపులు, టీ కొట్టులు ఈ అక్రమ రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయి. దేశంలో గంజాయి మూలాలు ఎక్కడా? మరి మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోని దట్టమైన అడవుల గంజాయి సాగుకు కేంద్రాలుగా మారాయి. ఇక్కడి నుండి పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు రవాణా అవుతుంది. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి పండ్లు, కూరగాయల లోడ్ల మధ్య వీటిని తరలిస్తున్నారు. ఇప్పుడు కేవలం ఆకు రూపంలోనే కాకుండా లిక్విడ్ గంజాయి మరియు హాష్ ఆయిల్ రూపంలో దొరుకుతుండటంతో పట్టుకోవడం మరింత కష్టమవుతుంది. ఈ అంశం ఇప్పుడు పెద్ద రాజకీయ మరియు సామాజిక వివాదంగా మారింది. కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతామని చెబుతున్న క్షేత్రస్థాయిలో సరఫరా ఎందుకు ఆగడం లేదు అని ప్రతిపక్షాలు మరియు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమ పిల్లలు కాలేజీకి వెళ్తే తిరిగి క్షేమంగా వస్తారా, లేక ఇలాంటి వ్యసనాల బారిన పడతారా అని పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. విద్యార్థులారా, గంజాయి ఇచ్చేది కిక్కు కాదు, మీ జీవితానికి చావు డప్పు. ఒక్కసారి ఈ ఊబిలోకి పడితే బయటకు రావడం అసాధ్యం. అటు ప్రభుత్వం నిఘా పెంచడంతో పాటు ఇటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించాలి. కాలేజీ యాజమాన్యాలు కేవలం ఫీజుల మీద మాత్రమే కాకుండా విద్యార్థుల క్రమశిక్షణపై కూడా దృష్టి పెట్టాలి. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. మరిన్ని ఇలాంటి న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.